ఆదివాసీలు చక్కగా చదువుకొని ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీల్లో అనేక రకాల కులాలకు చెందిన వారు ఉన్నారని, వారంతా ఒకే చోట సంఘటితంగా నివసిస్తే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందవచ్చని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆదివాసీల అభివృద్ధి ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ప్రతి సోమవారం ఒంగోలును నిర్వహించే గ్రీవెన్స్కు ఎక్కువ మంది వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, వారిలో ఆదివాసీలు ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బుక్లెట్ విడుదల చేస్తే బాగుంటుందని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను ఎస్టీ హాస్టల్లో చెంచుగూడెంలో నిర్వహించాలని సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో గిరిజన హక్కుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, గిరిజన ప్రజా సమైక్య జిల్లా అధ్యక్షుడు రామావత్ సైదానాయక్, యానాది మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇండ్ల సుజాత, నల్లమల్ల గిరిజన చెంచు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెవుల అంజయ్య ప్రసంగించారు. గిరిజన వసతి గృహాల్లో చదువుకుంటూ గత ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన దాసరి గణేష్, చిగుర్ల చిన్న బయన్నలకు డాక్టర్ బాలాజీ నాయక్ 5,000 చొప్పున ప్రోత్సాహక నగదును అందజేశారు. అనంతరం గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఆదివాసీలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పిఆర్ఓ గారికి, అలాగే అందరి ప్రజానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదివాసీలు అంటే ఎస్టీల్లో అనేక తెగలు ఉండడం మాట వాస్తవం. అందరినీ కలిపి ఎరుకల వాళ్ళు, యానాదులు, ఇంకా సంచార జాతులు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఎస్టీగా మనము పిలుచుకుంటున్నాం. అయితే ఈ రోజున ఈ సంచార జాతులైన ఆదివాసీలైన అడవుల్లో ఎక్కువగా ఉండే వాళ్ళని మనము ఫస్ట్గా గుర్తించడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా ప్రపంచం మారుతున్న సందర్భంలో పరిస్థితి ప్రభావం వలన మనము కూడా జనజీవన శ్రమంలో కలవాలి, అందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పవారు కావాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే రిజర్వేషన్స్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. మొదటిగా మనకు ఉండే ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్స్ కానీ మనం వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా చదువు గుర్తింపు ఉంటుంది, అలాగే గొప్పవారు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఆదివాసీని మరి మన అంతర్జాతీయ దినోత్సవంగా కూడా అంటే
1972లోనే అంతర్జాతీయ దినోత్సవంగా కూడా నిర్ణయించడం. అంతేకాకుండా మన భారతదేశంలో 1994 నుంచి 1994 డిసెంబర్ నుంచి ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మన ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అనేక రకాల మనకు పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణం అంటే వివాహం చేసుకునే వాడికి, అలాగే కులాంతర వివాహం చేసుకునే వాడికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే దానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ పదోన్నతి అంటే మనం బాగా చదువుకోవడానికి దానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంతేకాకుండా మన రేషన్, ఎందుకంటే నేను పట్టిందంటే కార్పొరేటర్లో పోటీ చేశాను. మాకు కూడా ఎస్టీ కాలనీ ఉంది, అక్కడ ఎవరు ఉండదు. అక్కడ మేము వెళ్ళినట్టయితే చాలా వరకు అందరూ ఖాళీగా ఉంటే సంచారాలు ఒక 4 రోజులు ఇంట్లో ఉంటారు, 4 రోజులు బయట తిరుగుతూ ఉంటారు. ఏదైనా పథకాలు రాయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా చాలా ఇబ్బంది. వాళ్ళకి ఆధార్ కార్డు ఉండము, రేషన్ కార్డు ఉండము. కానీ ఏదైనా వచ్చేటప్పుడు మాకు రాలేదు మా దగ్గర రావడం జరుగుతుంది. అంటే ఒక చోట కనుక నివాస ప్రాంతాన్ని కనుక ఏర్పరచుకున్నట్లయితే మీకు గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ప్రభుత్వ పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మెయిన్గా మనకి ఈ రోజున ఆధార్ కార్డు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆధార్ కార్డు కనుక లేకపోతే మనకి ఏమంటాము గౌరవం ఉండదు, గుర్తింపు కూడా ఉండదు. ఒక పథకం రావాలన్నా, మీరు చదువుకోవాలన్నా, ఏదైనా కావాలంటే ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అది. అంతేకాకుండా మనకి అటవీ హక్కుల చట్టం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు కళాత్మకంగా మన విద్యార్థులు చేసినటువంటి నృత్యం, వాళ్ళ యొక్క ఆనందం, తర్వాత మన నాయకులు మాట్లాడినటువంటి విధానం మనకందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. అంటే 1982లో జెనీవాలో ఆదివాసీ జనాభాపై అసెంబ్లీలో మొదటి ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేరు చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీ అంటే ఈ రోజున ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఆ రోజు నుంచి మనం నిర్ణయిస్తున్నాం. అంతేకాకుండా 2019 సంవత్సరాన్ని ఆదివాసీ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. ఈ ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దానికోసం, వాళ్ళ యొక్క అన్ని రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతుంది, అనేక నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను వినియోగించుకొని మన కమ్యూనిటీ ప్రజలు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక మన సోదరుడు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వచ్చి ఏమైనా అనౌన్స్ చేస్తారో, కలెక్టర్ గారికి మన యొక్క వర్గాల ప్రజలపైన మంచి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలనేటువంటి తపన కూడా ఉంది. అందుకనే దూర ప్రాంతాల్లో నుండి అంటే మన ఒంగోలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ ఆదివాసులు ఉంటారు. అంటే వాళ్ళు సెన్సస్ కానీ, లంబాడీస్ కానీ, యానాదులు కానీ, ఇతరత్ర వాళ్ళు కానీ అంత దూర ప్రాంతాల నుండి ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కోసం వస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నీరజాంపుల్ ప్లాన్గా ఇప్పుడే మాకు డిస్కస్ చేశారు. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆదివాసీలకు డీకే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పొలాలను సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్నారు. కానీ అటవీ శాఖ వాళ్ళు అభ్యంతరం తెలపడంతో, అంటే వాళ్ళ భూమి అటవీ శాఖకు సంబంధించింది, రెవెన్యూ కాదు అని ఒక వివాదం. దీన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా మన నాయకులు తీసుకుని